అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే విజయం, కష్టపడితే రాదా ఫలితం పదరా సోదర అనే బాణీలు సరిగ్గా సరిపోతాయి ఆ యువతికి. కష్టపడి చదివి కోచింగ్ల పేరుతో ఎన్నో కాలాల పాటు కష్టపడితే కానీ రాని ప్రభుత్వ ఉద్యోగాలు, ఎటువంటి ప్రిపరేషన్ లేకుండా ఇంట్లోనే కష్టపడి చదువుతూ సాధించింది ఆ యువతి. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 5 ప్రభుత్వ ఉద్యోగాలను సాధించింది ఖమ్మం యువతి. సో ప్రస్తుతం మనం ఆ యువతి ఇంట్లో మనం ఉన్నాము. ప్రస్తుతం ఆ యువతి మనకు అందుబాటులో ఉంది. మనం ఆ యువతితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఖమ్మం నగరానికి చెందిన శృతి అనే యువతి ఏకంగా 5 ప్రభుత్వ ఉద్యోగాలని కైవసం చేసుకుంది. అసలు 1-2 ఉద్యోగాలు రావడమే కష్టంగా ఉన్న ఈ రోజుల్లో ఏకంగా 5 ప్రభుత్వ ఉద్యోగాలు ఎలా సాధించింది, తను ఎలా కష్టపడిందనే అంశాలు మనం ఆమె మాటలను తెలుసుకుందాం. సో అమ్మ శృతి, నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. సో చెప్పమ్మా, 1-2 ఉద్యోగాలు సాధించాలంటేనే ఎంతో ప్రిపరేషను, వేలల్లో కోచింగ్ సెంటర్లలో పెట్టాల్సి వస్తున్న పరిస్థితుల్లో మీరు ఏకంగా ఎటువంటి కోచింగ్ లేకుండా కష్టపడి 5 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించుకున్నారు. అసలు ఫస్ట్ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఈ 5 ఉద్యోగాలు సాధించినందుకు చెప్పండి. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇన్ని ఒక జాబ్ వస్తే చాలు అన్నట్టు అనుకున్నా. బట్ 5 ఉద్యోగాలు అంటే నాకు కూడా నమ్మకంగా లేదు. దీని వెనుక నేను చాలా కష్టపడ్డాను. చాలా ఇయర్స్ నుంచి ప్రిపరేషన్లోనే ఉన్నాను. ఒక్క జాబ్ వస్తే చాలా అనుకున్నాను, బట్ 5 జాబ్స్ వచ్చినాయి. ప్రజెంట్ నేను చాలా హ్యాపీగా ఉన్నా, మా ఫ్యామిలీ కూడా చాలా హ్యాపీగా ఉందండి. అంటే 5 ప్రభుత్వ ఉద్యోగాలు అంటున్నారు. ఏ ఏ శాఖల్లో మీకు జాబ్ ఇప్పటికే జాబ్ కాల్ లెటర్స్ వచ్చాయి చెప్పండి ఒకసారి. ఎక్సైజ్ కానిస్టేబుల్, తర్వాత గురుకుల స్కూల్ లైబ్రేరియన్, గురుకుల డిగ్రీ లెక్చరర్, ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఇన్ ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్. 5th వన్ 1:2 సెలెక్ట్ అయ్యాను. టీఎస్పీఎస్సీ జూనియర్ లెక్చరర్ లైబ్రేరియన్. సో అంటే ఈ 5 ఉద్యోగాల్లో మీరు ఏ ఉద్యోగాన్ని అంటే ఎంతో ఇష్టంగా, అంటే ఒక ఉద్యోగం అంటూ చేయాలని ఇప్పటికే అనుకుని ఉంటారు. సో ఏ ఉద్యోగం చేయాలని మీరు ఇప్పటికే డిసైడ్ అయ్యారు? ప్రజెంట్ గురుకుల డిగ్రీ లెక్చరర్ జాయిన్ అయిదాం అనుకుంటున్నాను. నా ఎయిమ్ వచ్చేసి సివిల్స్ అండి. ఇది జాబ్ చేసుకుంటూ సివిల్స్ క్రాక్ చేయాలనుకుంటున్నాను. అంటే సో అమ్మ శృతి చెప్పండి, అంటే చిన్నప్పటి నుంచి ఎక్కడ మీ విద్యాభ్యాసం ఎలా సాగింది, ఎక్కడ చదువుకున్నారు, 1 to 10th ఎక్కడ చదువుకున్నారు, ఇంటర్మీడియట్ అంటే ఏం చదివారు, ఒకసారి మీ వివరాలు ఒకసారి చెప్పండి. నా స్కూలింగ్ 6th to 10th అంతా నాకు గురుకులలో జరిగిందండి. ఇంటర్ కూడా గురుకుల ఇంటర్మీడియట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జూనియర్ కాలేజీలో జరిగింది. తర్వాత నా గ్రాడ్యుయేషన్ వచ్చేసి ఖమ్మంలోనే ఒక ప్రైవేట్ కాలేజీలో జరిగింది. తర్వాత నేను ఇట్లా గవర్నమెంట్ సెక్టార్లో ఉండాలి, మా నాన్నగారి కల. సో నేను కోచింగ్ తీసుకోవాలని హైదరాబాద్కి వచ్చాను. బట్ నేను పీజీ చేసుకుంటూ ప్రిపేర్ అయ్యానండి. ఉస్మానియాలో ఎంఏ సోషాలజీ చేశాను. ఆ తర్వాత ఎంఎల్ఐసి కూడా క్యాంపస్లోనే చేశాను. అట్లా పీజీ చేసుకుంటూ ప్రిపేర్ అయ్యాను నేను. లాక్డౌన్ టైంలో కూడా చాలా బాగా ప్రిపేర్ అయ్యాను. సో ఫైనల్గా అంటే మీకు 5 ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చినాయి. ఇవాళ కోచింగ్ల పేరుతో ఎంతోమంది విద్యార్థులు లైబ్రరీలో పగలనక కష్టపడి చదువుతున్నారు. అలాంటి యువతకు మీరు ఏమైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా? నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా అండి. అంటే ఇప్పుడు మార్కెట్లో బుక్స్ వస్తున్నాయని చెప్పి ఆ బుక్ ఈ బుక్ అని అన్ని బుక్కులు తీసుకోకుండా పర్టికులర్ సబ్జెక్ట్కి ఒక బుక్ని, అంటే స్టాండర్డ్ బుక్స్ని ఫాలో అవుతూ ఎప్పటికప్పుడు ఆ బుక్స్ని రివిజన్ చేసుకుంటూ మాక్ టెస్టులు రాస్తూ ప్రిపేర్ అవ్వడం మంచిది. ఎందుకంటే నేను కూడా అంతకుముందు తెలియక చాలా పొరపాట్లు చేసి 1 or 2 మార్క్స్ తోటి జాబ్ మిస్ అవ్వడం జరిగింది. అప్పుడు నాకు పెద్దగా చెప్పేటోళ్ళు లేరు. తర్వాత మా అన్న గైడెన్స్ వల్ల నేను ఇక్కడ దాకా రావడం జరిగింది. నేను మీ అందరికి ఒకటే చెప్తున్నా, ఒక జాబ్ మిస్ అయిందని ఇక నాకు ఇంతే రాదు అని అట్లా ఏమనుకోకుండా నిరంతరం కష్టపడితే ఖచ్చితంగా ఫలితాలు సాధించవచ్చు. అంటే నన్ను చూస్తే మీరు ఇది ఎగ్జాంపుల్, నేనే ఒక ఎగ్జాంపుల్.
నేను ఇంతే అనుకునేదాన్ని. బట్ ఆ 5 జాబ్స్ వచ్చినాయి. నాకే నమ్మకంగా లేదు. చాలా కష్టపడితే జాబ్స్ ఈజీగా సాధించొచ్చు అనే దానికి నేను ఒక ఎగ్జాంపుల్. మీరు కూడా ఆ విధంగా ఇటు నేను చెప్పిన టిప్స్ ఫాలో అయితే ఖచ్చితంగా జాబ్స్ మీరు కూడా అచీవ్ చేయగలుగుతారు. అంటే మీరు అంటే ఒకేసారి ఒక అటెంప్ట్కే సాధించారా, లేకుంటే చాలాసార్లు ప్రయత్నించి విఫలమయ్యి మళ్ళీ విజయం సాధించారా? లాస్ట్ టైం నేను 2018లో చాలా జాబ్స్ నాకు జస్ట్ 1 or 2 మార్క్స్ తోటి మిస్ అవ్వడం జరిగింది. ఎందుకు నాకు ఇట్లా మిస్ అవుతుందని నాకు నేనే అసెస్ చేసుకొని ఎక్కడ ల్యాక్ అవుతున్నా అని చెప్పి ఆ సబ్జెక్ట్స్లో పట్టు సాధించడం జరిగింది. సో అట్లా ఈసారి అందుకే రిజల్ట్స్ ఇంత బాగా రావడం జరిగింది. సో చూసారు కదా, పూర్తిగా శృతి తల్లిగారు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. ఒకసారి వాళ్ళ కూతురు సాధించిన 5 ప్రభుత్వ ఉద్యోగాల పట్ల తన తల్లి ఎంతో సంతోషం వ్యక్తం చేస్తుంది. వాళ్ళ తల్లిగారిని కూడా ఒకసారి అడిగి చూద్దాం తను ఏ విధంగా అనుకుంటుందని చెప్పేసి. సో అమ్మ చెప్పండి, ఒక్కసారే 5 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించింది మీ అమ్మాయి. సో మీకు ఎలా అనిపిస్తుంది? ఇంట్లో మీ ఫ్యామిలీ ఏ విధంగా సంబరాలు చేసుకుంటున్నారమ్మా? చాలా సంతోషంగా ఉందండి. నా బిడ్డకి ఎన్నేళ్ళ కష్టము ఇప్పుడు నెరవేరినందుకు చాలా సంతోషంగా ఉంది. చాలా కష్టపడ్డది నా బిడ్డ. ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకుంటూనే అక్కడ మన సంగారెడ్డిలో గెస్ట్ ఫ్యాకల్టీకి డిగ్రీ లెక్చరర్గా చేసుకుంటూ పక్క చదువుకుంటూ అట్లా చాలా కష్టాలు పడ్డది. అసలు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. నిజంగా సంతోషంగానే ఉంది. చాలా కష్టపడ్డది. నా భర్త నేను 2 అమ్మాయిలే మాకు. ఇద్దరిని చదివించుకోవడానికి 2 హాస్టల్ వేసి చెరొక పని చేసి వాళ్ళకు తర్వాత డిగ్రీలకు అన్నిటికీ సాయపడి మేము వాళ్ళని ఇప్పటిదాకా తీసుకొచ్చినామండి. మా అమ్మాయికి ఇప్పుడు అందరు పెళ్లి చేయలేదు అంటే అలాంటి పెళ్ళి ఇప్పుడు నాకు వద్దమ్మా, నాకు ఏదన్నా ఒకటి రావాలి, వచ్చిన తర్వాతే చేసుకుంటా, నాకు ఇప్పుడు పెళ్ళే వద్దు అని అంటే ఎవరి మాటలు పట్టించుకోకుండా నా బిడ్డని నువ్వు ఎంతవరకు చదివినా అమ్మా అంతవరకు చదివిస్తావు అని చెప్పడం జరిగిందండి. చాలా సో ఏ ఉద్యోగానికి వెళ్తే బాగుంటుంది అంటే మీ అమ్మాయి ఒక 5 ఉద్యోగాలు వచ్చాయని చెప్పి ఇప్పటికే చెప్పారు. సో ఏ ఉద్యోగానికి వెళ్తే బాగుంటుందని ఆ కుటుంబ సభ్యులుగా మీరు అనుకుంటున్నారమ్మా? అంటే నాకు అంటే మా అమ్మాయికే తెలుసండి. ఆమెకి ఏది చేయాలనిపిస్తే దానికే వెళ్తుందండి. మేమందరం మాట్లాడుకొని మా అమ్మాయికి దేనికి ఇష్టమైతే దానికే పంపిద్దాం అనుకుంటాం. కాకపోతే ఇక సివిల్స్ కొట్టాలని ఆమె కోరిక. ఇక ఆమె చదువుకుంటే జాబ్ చేసుకుంటేనైనా సరే చదువుకొని కొడుతుందని మా ఆశ. సో ఇది సంగతి. చూశారు కదా, పూర్తిగా ఈ రోజుల్లో కష్టపడి చదివి అంటే ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి కూడా నాకు 2 కూతుళ్ళే అని చెప్పేసి కూడా తల్లిగారు వాళ్ళు చెప్తా ఉన్న పరిస్థితి కనబడుతుంది. సో చిన్నప్పటి నుంచి కష్టపడి పిల్లలిద్దరిని కూడా చదివించుకుంటూ వచ్చాము. కానీ ఒక్కసారిగా 5 ప్రభుత్వ ఉద్యోగాలు రావడంతో ఎంతో సంతోషంగా ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు. శృతి కూడా నాలాగే ఉద్యోగాలు సాధించాలనే యువతకు మంచి పట్టుదల కృషి ఉంటే ఇంట్లో చదువుకొని అంటే ఆ బుక్స్ ఈ బుక్స్ అని కాకుండా ఖచ్చితంగా ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్తో కష్టపడి చదివితే ఒక్కసారి ఫెయిల్ అయినా కానీ మరొకసారి తప్పకుండా ప్రభుత్వ ఉద్యోగం సాధించవచ్చు అని చెప్పేసి కూడా పూర్తిగా చెప్తున్న పరిస్థితి కనబడి. సో ఏది ఏమైనా 1-2 అంటే ఎంతో కష్టపడి చదివితే కానీ ఉద్యోగాలు రాని ఈ టైంలో ఎటువంటి ప్రిపరేషన్ లేకుండా తన సొంత కాళ్ళ మీద తన పట్టుదలతో చదివి 5 ప్రభుత్వ ఉద్యోగాలు కైవసం చేసుకున్న శృతి ఎందరో నిరుద్యోగులకు ఆదర్శప్రాయంగా నడుస్తుంది. పూర్తిగా 5 ఉద్యోగాలు వచ్చిన సంతోషంలో తను ఇంకా ఈ ఉద్యోగాలతోనే కాదు నేను పూర్తిగా సివిల్స్ కొట్టాలంటూ కూడా పట్టుదలతో ఉన్నానంటూ కూడా చెప్తుంది. ఆ శృతి మాటలను విన్నారు కదా. పూర్తిగా కష్టపడి చదివితే ఆ విజయం ఎప్పటికైనా సొంతమవుతుందని చెప్పేసి కూడా ఆ శృతి నిరూపిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇది కెమెరా పర్సన్ నాగేంద్ర బాబుతో నేను మీ దేవేందర్, RTV ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.